పేరు పి లోక్నాథ్ యాదవ్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఎక్స్. ఈరోజు ముఖ్యంగా అంటే వెల్దుర్తి మండలానికి రావడం జరిగింది. దీనికి గాను ఇక్కడున్న మండల స్థాయి మెంబర్స్తో సహా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గాను కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించినవి తెలియపరచడానికి, అందులో జనాల్లోకి ఏ విధంగా అయితే ఈ మేనిఫెస్టో అనేది పోతుందో దాని లాభం అనేది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా చూసుకుంటే మహాలక్ష్మి, మహిళా మహాలక్ష్మి, ప్రతి పేద కుటుంబ సభ్యుల్లో మహిళా మహాలక్ష్మి అనేదాన్ని 8,333 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర అనేది ఒకటి ఉంది. తర్వాత మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2,25,000 ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అదొక మేనిఫెస్టోలో ఉంది. తర్వాత ఉపాధి హామీ పథకం కూలీ ఒక రోజుకు 400 రూపాయలు ఇచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను ఇవ్వడం జరుగుతుంది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ అనేది కూడా తెలియపరుస్తుంది. తర్వాత ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ని లాభాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టో చాలా ఉపయోగకరమైనది. కావున ప్రజలందరూ ఈ విషయాలన్నీ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇండియా కూటమి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమికి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం. ఏమన్నా దయచేసి ప్రజలు ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన పిజి రాంపుల యాదవ్ను మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్రయ్య గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. ఇక్కడికి వచ్చిన లోక్నాథ్ అన్న గారికి, ప్రెస్ వాళ్ళకి, సిపిఎం, సిపిఐ వాళ్ళకి అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాంపుల యాదవ్ అన్న గారిని, అలాగే మన పత్తికొండ సిపిఐ రామచంద్ర అన్న గారికి భారీ మేటి మీద గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇతర పక్షాలను కలుపుకొని ఎన్నికల బరిలో దిగాం. అసెంబ్లీకి ఏమో పత్తికొండ అసెంబ్లీకి పి రామచంద్రయ్య గారు సిపిఐ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా రాంపుల యాదవ్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని గెలిపించాలని మా కార్యకర్తలంతా మండలంలో విస్తృతంగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి పోతున్నారు, గ్రామాన్ని పోతున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బంతా తీసుకొస్తానని చెప్పారు, తీసుకురాలేదు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తానని చెప్పారు, వేయలేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన అదనం భారాలు మోపాడు. నిత్యావసర ధరలు అన్నీ బాగా పెరిగిపోయినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. క్రిస్టియన్లపైన, చర్చిలపైన దాడులు చేసి వాటిని పడగొడుతున్నారు. దళిత వర్గాలపైన పదే దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతని క్షీణించినాయి. తనకు ఎవరైతే సరిపోరో వాళ్ళందరినీ కూడా జైలుకి అనవసరంగా కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారు. సిపోడియా, కేజ్రీవాల్, కవిత ఇలాంటి వాళ్ళందరినీ. కానీ బీజేపీలో అవినీతి పాల్పడ్డ వాళ్ళని ఏమాడడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మన అవినీతి విషయంలోనే ఇక్కడ బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ యొక్క అవినీతి వాళ్ళ కంట పడడం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి శూన్యము. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక కాలువలు లేవు, ఒక రోడ్డు లేదు. నో డెవలప్మెంట్, ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా పోయింది. కాబట్టి ఈ నేపథ్యంలోన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కక్ష తెలుసుకుంటున్నారు. అడిగే వాళ్ళ దిక్కే లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పంచాన్ని చేరాడు. కాబట్టి మేము
ఈ చంద్రబాబు నాయుడు యొక్క తెలుగుదేశం వాళ్ళ కూటమిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని. ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క విధానాల వల్ల ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోతుంది, రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే మళ్ళా ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనేటువంటి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. ఈ లౌకిక రాజ్యాన్ని ఒక మత రాజ్యాంగంగా తీసుకొచ్చే చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి గెలవడం ఖాయము. కార్యకర్తలతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు కూడా నరేంద్ర మోడీని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు యొక్క కూటమిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వెల్దుర్తి మండలంలో అన్ని గ్రామాల్లో మెజారిటీ సాధిస్తాము కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ పార్టీ అభ్యర్థికి. కాబట్టి హస్తం గుర్తుపైన పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని, కంకి కొడలి గుర్తుపైన అసెంబ్లీ స్థానానికి రామచంద్రయ్య గారికి ఓటేయాలని, రాంపుల్లయ్య గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలని మేము సిపిఐ పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.